యాక్షన్. ఇది అని చూపించిన మహానుభావుడు ఏకైక వ్యక్తి ఒక్క ఎన్టీ రామారావు మాత్రమే అని గట్టిగా చెప్పొచ్చు. ఎందుకంటే 1980 టైంలో చాలా దారుణంగా ఉంది. అప్పుడు తెలుగోడు అంటే ఇదిరా అని చూపించాడు ఎన్టీ రామారావు గారు. హైలైట్ సిబిఎన్ పాజిటివ్ అంటే ఆయన జరిగిన కథ మనకి నిజాలు ఏమీ తెలియవు. సో పాజిటివ్గా అంటే ఏం లేదు, సినిమా స్టోరీ పరంగా వెళ్ళింది. తారకమ్మ గారు స్వర్గస్థులయ్యే వరకు సినిమా ఉంది. సో అక్కడ వరకే కథ జరిగింది, మిగతా కథ అనేది మనకు తెలియదు. మేబీ అవ్వచ్చు అవ్వచ్చు ఏమో. ఈ పాట మాత్రం బాగానే ఉంది, ఈ పాట మాత్రం బాగుంది, చూడండి బాగుంది. మహానాయుడు మూవీ చూశానండి. సినిమా నాకు చూసిన తర్వాత యావరేజ్గా అనిపించింది నాకైతే. కానీ మొన్న వచ్చిన కథానాయకుడి మూవీతో పోల్చుకుంటే ఈ మూవీ కొంత బెటర్ ఏమో అన్నట్టుగా అయితే అనిపించింది. కానీ రాణా యాక్టింగ్ కానివ్వండి, బాలకృష్ణ యాక్టింగ్ కానివ్వండి హైలైట్ అని చెప్పొచ్చు. ఇంకా క్రిష్ డైరెక్షన్ మనం ఒకసారి చూస్తే ఆయన డైరెక్షన్ కొద్దిగా స్లోగా ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన ఎన్టీఆర్ గారి పాత్రనే దృష్టిలో పెట్టుకొని తీశారేమన్నట్టుగా అనిపిస్తుంది. మిగతా వారి పాత్రలు కూడా దృష్టిలో పెట్టుకున్నారంటే ఎన్టీఆర్ బయోపిక్ కాబట్టి ఎన్టీఆర్ పాత్ర దృష్టిలో పెట్టుకున్నారు. కానీ బయోపిక్ అయితే ఇంకో పాత్ర దృష్టిలో పెట్టుకుంటారు. ఇంకా మిగతా వారి పాత్రలు కూడా బ్రదర్ సినిమా అయితే నాకు ఎవరో అనిపిస్తుంది. ఓకే, కానీ క్రిష్ గారి డైరెక్షన్ స్లోగా ఉందన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన తీసిన సినిమా ఎవరి గురించి? నందమూరి తారక రామారావు గురించి. ఆయన జీవిత చరిత్ర వస్తారు కానీ నీది నాది సరాబాయ్. ఇంకోటి ఇప్పుడు ఆయన మా బాలకృష్ణ గారు ఫస్ట్ నుంచి చెప్పింది మనకి, నేను మా తల్లి గారు మా తండ్రి గారు జీవిత చరిత్ర ఇస్తున్నా అన్నారు. వాళ్ళ తల్లి గారు చనిపోవడంతో సినిమా సమాప్తం అయిపోతుంది. సో మనం ఆ కాన్సెప్ట్లో చూడాలి. కానీ నాకు అది లేదు, నాకు మసాలా లేదు, నాకు డ్యాన్స్ లేదు, నాకు డైలాగ్ లేదు, ఎట్ వస్తుంది చెప్పండి. బయోపిక్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పదలుచుకుంది. అలా కాదు నా ఇష్టం చోటు చూస్తా, నా ఇంట్లో చోటు చూస్తా ఒప్పుకోండి. సినిమా చాలా బాగుందన్న. బాలకృష్ణ గారు చాలా బాగా యాక్టింగ్ చేశారు. రామారావు గారు జీవితం మొత్తం చూపించారు. బట్ ఇంకా ఆయన చనిపోవడం, ఆయన ఇంకా ఎన్ని సాధించారని చూపించలేదు. ఇంకా బహుశా ఇంకొక పార్ట్ ఉందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. నారచంద్రమూరి డైలాగ్ ఒక్కటి బాగుందన్న. ఈ పార్టీకి బానిసత్వం కాదు, పార్టీకి పాలేరుగా పనిచేస్తా అన్నారు. ఆ డైలాగ్ చాలా బాగుందన్న. రానా గారు చాలా బాగా యాక్ట్ చేశారు. జై బాలయ్య. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయిందండి, చాలా బాగుంది. అంటే ఆమె చనిపోయినప్పుడు ఎమోషన్ వస్తుంది అన్న, చాలా ఎమోషన్ వస్తుంది. బాగుంది సినిమా ఓవరాల్. 4.5 ఇస్తాను అన్న. పైకి మొత్తం చాలా బాగుంది అన్న. బాలకృష్ణ గారు ప్యూర్గా దింపేశారు, మీకు ఎక్కడ నెగిటివ్స్ లేవు. మీరు ఫస్ట్ హాఫ్ చూసి మొత్తం ఆయన గురించి పాజిటివ్గా చెప్పుకుంటూ వెళ్ళిపోయారు అన్నారు కదా. ఈ సెకండ్ హాఫ్ మొత్తం ఆయన పడ్డ కష్టాలు, ఆయన్ని వెన్నుపోట్లు, నెగిటివ్సే ఎక్కువ ఉన్నట్టు. ఆయన నెగిటివ్స్లో నుంచి కూడా ఎలాగ పాజిటివ్ తీసుకుని ఎంత పైకి వచ్చారు అనేది ఎన్టీఆర్ గారు బాగా చూపించారండి. అదంతా సపోర్ట్, ఆయన అంత నెగిటివ్స్లో కూడా బాగా రావడానికి గల సపోర్ట్ ఆవిడ బసవతారకం గారు. ఆయన సపోర్ట్ వాళ్ళిద్దరిది ఒక ఫేమస్ డైలాగ్ ఉంది కదండి, మీకు మాకు 2 కోరికలు ఉంటాయి బావా ఒకటే కోరిక. సినిమా మొత్తం అదే క్యారీ ఓవర్ చేశారండి. ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ సపోర్ట్ మాత్రం సూపర్, ఎక్సలెంట్. రానా గారు యాక్టింగ్ యాజ్ చంద్రబాబు నాయుడు గారు చాలా బాగా చేశారు. మన పాజిటివ్ అంటే ఆయన క్యారెక్టరే పాజిటివ్ అయి ఉండొచ్చు, మనమే తప్పుగా అనుకుంటున్నామేమో అనుకున్నాం. అప్పుడు ఏం జరిగిందో మనకు తెలియదు కదండి, మేము అప్పుడు లేము. అప్పుడు చంద్రబాబు నాయుడు ఎలా ఉండినో మనకి అంటే ఇప్పటివరకు వచ్చిన సోఫార్ అయితే చంద్రబాబు నాయుడు గారు, బసవతారకం గారు చనిపోయినంత వరకు చంద్రబాబు నాయుడు గారు ఆయన రోలు, అప్పుడు ఎమ్మెల్యే కాదు, సో అప్పటి వరకు ఆయన రోల్ చాలా బాగుంది. తర్వాత సీట్ వచ్చాక ఏమైందనేది మనకి తెలీదు. అది మేబీ లక్ష్మీ సెంటర్లో చూడొచ్చు నెక్స్ట్ ఇయర్. అద్భుతంగా ఉంది సినిమా. బాలకృష్ణ గారి సినిమాలో అంటే ఈ సినిమా అని కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ హిస్టరీ. ఆయన యాక్ట్ చేసినట్టు ఏం అనిపించలేదు. సాక్షాత్ అన్నగారే వచ్చిన ఆయన చేసినట్టు నట విశ్వరూపం చూపించారు. అది అద్భుతం. సేమ్ యాక్ట్ చంద్రబాబు నాయుడు గారే కనిపించారు మాకు. అంటే పాజిటివ్ నెగిటివ్ అని పక్కన పెడితే ఇది ఒక చరిత్రను చూపించారు. క్రిష్ గారు ఒక చరిత్రను చూపించారు, పాజిటివ్ నెగిటివ్ కాదు సినిమాకి.
చరిత్రను చూసాం. అది మూవీ అనకూడదు, దాన్ని చరిత్ర చూసినట్టు చూపించాం. యాక్షన్ అంటే దీన్ని పొలిటికల్గా చేయకూడదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక చరిత్రను తీసుకొచ్చి చూపించింది దాన్ని మనం పొలిటికల్గా చేయడం తప్పది. యాక్షన్స్ ప్లస్ పాయింట్ కాదు. రామారావు గారు ఏంటో, ఆయన జన్మస్థలం ఏంటి, ఆయన ఎక్కడి వరకు ఏం చేశారో, తెలుగోడు పవర్ ఏంటో, ఢిల్లీలో ఏం చేశాడో చూపించాడు సినిమాలో, చరిత్రలో చూపించారు. చరిత్ర అండి ఇది. సినిమా రేటింగ్ అడగకూడదు, సినిమా కాదు ఇది, చరిత్ర. మీరు రేటింగ్ మంచిగా చెప్తున్నా అదే కదా సార్, రేటింగ్ అడగకూడదు, తప్పది. రేటింగ్ అనేది అడగకూడదు ఈ సినిమా, ఈ చరిత్రకి. బాగుందండి, అద్భుతంగా. చంద్రబాబు గారు పాత్రలో ఆయన మహానాయకుడు అండి. ఈ సినిమాలో ఒక లాస్ట్ కథానాయకుల్లో ఒక పార్టీ పెడుతున్నా అని చెప్పేసి టీడీపీ పార్టీ ముగింపు వస్తుంది. ఈ సినిమాలో అదే పార్టీ ఒక విశిష్టత, ఒక ఫ్లాగ్, ఒక విశిష్టత దగ్గర సినిమా మొదలవుతుంది. అది మొదలైన తర్వాత ఎన్టీ రామారావు గారు ప్రచారం మొదలు పెడతాడు. ఆ చైతన్య రథం ఎట్లా వచ్చింది, దాని తర్వాత ఇంకోటి ప్రతి ఒక్క బిట్, ప్రతి అంశము పూసగుచ్చినట్టు చూపించినారు అనమాట. అది మళ్ళీ ఒక సీఎం అయిపోతాడు, సీనియర్ ఎన్టీఆర్ సీఎం అవుతాడు. సీఎం అయిన తర్వాత ఆయన హార్ట్ ఆపరేషన్ సర్జరీకి యూఎస్కి వెళ్తాడు. యూఎస్కి వెళ్ళే టైంలో ఇక నాదెండ్ల భాస్కర్ రావు ఆడిన ఒక కుట్ర సీఎంలతో సంతకం పెట్టించుకొని సీఎం అవుతాడు. ఆయన భాస్కర్రావు సీఎం అయిపోతాడు అదే టీడీపీ పార్టీలో. ఇది చూపించాడు, ఇది జరిగింది వాస్తవంగా. అప్పుడు సీఎం అయినప్పుడు ఇక్కడ చంద్రబాబు ఎలా ఎంటర్ అవుతాడంటే అండి, కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా ఓడిపోతాడు, 15,000 ఓట్లతో ఓడిపోతాడు. ఓడిపోయిన తర్వాత ఆయన రాజకీయాల నుంచి వెళ్ళిపోయి ఒక తిరుపతిలో ఒక బిజినెస్ పెట్టుకోవాలనుకుంటుంటాడు. ఆ సమయంలో ఒక కుటుంబ సభ్యునిగా ఉంటాడు చంద్రబాబు. ఆ టైంలో బర్త్రఫ్ అయినప్పుడు చంద్రబాబు గారు పార్టీలకు పిలుచుకొని సీనియర్ ఎన్టీఆర్. అప్పుడు ఆయన ఎమ్మెల్యే కాదు, కౌన్సిలర్ కాదు, ఏది కాదు. ఎమ్మెల్యేలు అందరినీ ఢిల్లీకి పిలుచుకెళ్ళి అక్కడ రాష్ట్రపతిని కలిసి బర్త్రఫ్ ఒక సీనియర్ ఎన్టీఆర్ బర్త్రఫ్ అయ్యాడు. మా దగ్గర ఎమ్మెల్యేలు ఉన్న ఇందిరాగాంధీ ఆడిన నాటకం, అది ఒక మోసం. అప్పుడు ఇది జరుగుతుందండి. చంద్రబాబు గారు వచ్చి ఎమ్మెల్యేని పిలుచుకెళ్ళి మళ్ళీ హైదరాబాద్కి ఎలా పిలుచుకొస్తారంటే ఎవరికి తెలియదు, సీనియర్ ఎన్టీఆర్ కూడా తెలియదు ఎమ్మెల్యేని పిలుచుకొచ్చేది. కర్ణాటకలో కొంతమందిని, బెంగళూరులో తమిళనాడులో కొంతమంది పిలుచుకొచ్చి మళ్ళీ హైదరాబాద్ రప్పించి సీనియర్ ఎన్టీఆర్ సీఎం కావడానికి చంద్రబాబు మెయిన్ పాత్ర. అందుకు సీనియర్ ఎన్టీఆర్ గారు ఆయనకు మంచి మంత్రి పదవి ఇచ్చి చూసుకున్నాడు. ఇది 1986 ఒక బస్సు తారకం ఒక చనిపోవడంతో ఎండ్ అవుతుంది సినిమా. ఇక్కడ మొదలవుతుందండి. ఆర్జీవీ లక్ష్మీ ఎన్టీఆర్ ఉంది కదా, ఆ సినిమా మాట్లాడుకోవాల్సి వస్తే అది కూడా జరిగిన స్టోరీ, నాకు తెలిసిన స్టోరీ అండి. తెలిసిన స్టోరీ చెప్తున్నా. 89లో ఈ సీనియర్ ఎన్టీఆర్ చచ్చిపోతారు. 89లో ఓడిపోతాడు. ఓడిపోయిన తర్వాత నేను ఎమ్మెల్యేగా వెళ్ళను అసెంబ్లీకి అని చెప్పి చంద్రబాబు గారిని ప్రతిపక్ష నాయకుడిగా కూర్చోబెడతాడు. 4 ఏళ్ళు సీనియర్ ఎన్టీఆర్ని చూసుకునేది లక్ష్మీ పార్వతి. ఆమె ఎంటర్ అయ్యి చూసుకున్న తర్వాత మళ్ళీ ఆంధ్రలో ఆత్మహత్య అని చెప్పేసి మళ్ళీ సీఎం అవుతాడు సీనియర్ ఎన్టీఆర్. ఆ టైంలో పగ్గాలన్నీ ఆమె చేతిలోకి ఇచ్చేస్తాడనమాట. ఆమె చెప్పిన వాళ్ళకి ఎమ్మెల్యేలు ఎంపీలు ఇస్తుంటే వీళ్ళకి నచ్చక దగ్గుపాటికి అతనికి తర్వాత మన చంద్రబాబుకి నచ్చక వీళ్ళు పార్టీ పగ్గాలు తీసుకొని వీళ్ళు సీఎం అవుతారనమాట. అక్కడ జరిగిన నీది ఆ రోజు చంద్రబాబు అలా చేయకపోతే ఈరోజు తెలుగుదేశం పార్టీ ఉండదు, అది పక్కా. ఒక్కొక్క సమయంలో ఒక పురాణాల్లో శ్రీరాముడు దొంగచాటుగా వాలిని చంపిన నీతి తెలిసినోడైతే ఈరోజు చంద్రబాబుని తేలెత్తి చూపించాడండి. ఆ రోజు ఆయన చంద్రబాబు అలా చేయకపోతే ఈరోజు తెలుగుదేశం పార్టీ ఉండదు, లక్ష్మీ పార్టీ చేతుల్లో నాశనం అయిపోయేది సినిమా, అది టీడీపీ నాశనం అయిపోయేది. చంద్రబాబు అలా చేశాడు కాబట్టి ఈరోజు టీడీపీ పార్టీ నిలబడింది, పేదలకు అన్నీ మంచి జరుగుతున్నాయండి. ఇది 1986 వరకు రియలిస్టిక్ అంటే ఇంకా ఎవడు తెలియనోడు కూడా తెలుసుకుంటాడు. నాకు తెలిసిన స్టోరీ చెప్పిన తర్వాత సినిమా చూసినాక చెప్తా. చూపించారు. సో ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెక్ట్ చేయకుండా అప్పుడు జరిగిన దాన్ని కళ్ళకట్టినట్టు చూడాలనుకుంటే ఈ సినిమా ఒక మంచి నిదర్శనంగా ఉంటుంది. ఇప్పుడు చంద్రబాబు మన ఎన్టీఆర్ పైన నెగిటివ్ టాక్ని బయట వింటుంది. బయట అంటే ఇప్పుడు లాక్కున్నారని, మా పదవి లాక్కున్నారని, అలాంటి ఇందులో ఉందా పాత్ర? ఈ సినిమా ఎన్టీఆర్ గారి వైఫ్ చనిపోయేంత వరకే ఉంది లైఫ్. సో అప్పుడు చంద్రబాబు గారు హీ వాజ్ అసోసియేట్ ఆఫ్ ఎన్టీఆర్, అంటే వెన్నుదన్నుగా ఉండేవాళ్ళు. అప్పుడు అది జరగలేదు కాబట్టి అది ఇందులో పెట్టలేదు. ఆ తర్వాత జరిగింది వేరే సినిమాలో వస్తుండొచ్చు. ఈ సినిమాలో అయితే అలాంటివి ఏం లేవు. బయోపిక్ ఇంకో 3 తీస్తారని అనుకుంటున్నారా? వీళ్ళు తీయకపోవచ్చు, ఇంకా ఎవరైనా తీస్తారేమో కదా, చూద్దాం. రాణాగారి క్యారెక్టర్ ఎలా ఉంది ఈ సినిమాలో? మనకి సినిమాటిక్ హీరోయిజం ఈ సినిమాలో రానాగారిదే ఉంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ క్యారెక్టర్ చేసిన బాలకృష్ణ చాలా బాగా పర్ఫామ్ చేశారు. కాకపోతే ఆ క్యారెక్టర్లో మనకి హీరోయిజం కంటే కూడా ఒక పెయిన్ చూపించారు, ఒక స్ట్రగుల్ చూపించారు. అంటే సీఎంగా గెలిచిన మనిషి కూడా మనం మామూలుగా ఒక సగటు మనిషిగా మనం చూస్తే సీఎం గారిని మనం ఒక బిల్డప్గా చూస్తాం. అన్ని ట్రాఫిక్ ఆపేసి హుండాగా వెళ్ళిపోతూ ఉంటారు, 10 కన్వాయ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి, కొన్ని లగ్జరీస్ ఉంటాయి కదా, అలా చూస్తాం. కానీ అంత లగ్జరీస్ ఉన్నా కూడా వాళ్ళకు వచ్చే కష్టాలు ఇలా ఉంటాయి. పార్టీలో అంతర్గత వ్యవహారాలు ఎంత విపరీతంగా ఉంటాయి. అవన్నీ ఎంతో హుందాతనం, ఎంతో హైఫై లైఫ్ చూసిన మనిషి ఎందుకు తట్టుకోవాలి అనే క్వశ్చన్ ఆడియన్స్కి ఎక్కడక్కడ వస్తుంది.
ఎందుకంటే ఎన్టీఆర్ ఒక వెలుగు వెళ్ళిన మనిషి కదా, ఆయనకి ఇవన్నీ అవసరమా అని మనకే కొంచెం బాధ, జాలి అన్నీ అనిపిస్తాయి ఒక్క క్షణం. అంత బాగా చూపించారు సినిమాలో క్రిష్ గారు, దానికి మాత్రం హ్యాట్స్ ఆఫ్. నేషనల్ ఎప్పుడు కూడా రాష్ట్రీయ పాలిటిక్స్ కంటే కూడా నేషనల్ పాలిటిక్స్ ఎప్పుడు కూడా డామినేట్ చేయడానికి ట్రై చేస్తుంది అనేది ఈ సినిమాలో కూడా చూపించారు. డైరెక్ట్ ఇందిరాగాంధీ గారినే చూపించారు. సో చూపించినంత వరకు ఉంది, కానీ మళ్ళీ లాస్ట్కి ఆ పార్టీ రియలైజ్ అవ్వడం కూడా చూపించారు. సో రాజశేఖర రెడ్డి గారి ద్వారా చెప్పించారు. ఈ సినిమాలో కూడా రాజశేఖర రెడ్డి గారి పాత్ర చిన్నగా ఉంది. ఆ పాత్ర రియలైజ్ అయ్యి ఎన్టీఆర్ గారికి ఎగనెస్ట్గా నుంచోకుండా ఉంది, కొంచెం ఉంది. మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఇట్స్ లైక్ చంద్రబాబు గారిని చూపించారు. ఇప్పుడు ఈ సినిమాలో మహానాయకుడు అనే టైటిల్ కాబట్టి ఎన్టీఆర్తో పాటు ఇందులో చంద్రబాబు గారికి కూడా టైటిల్ వర్తిస్తుంది అనిపించింది. ఇప్పుడు నాదెండ్ల భాస్కర్ రావు గారి ఎపిసోడ్ ఉన్నంత వరకు ఏ ఫ్యామిలీ మెంబర్ కూడా ఆయనకు ఎగనెస్ట్గా లేరు కాబట్టి ఉన్నట్టే చూపించారు. చంద్రబాబు గారిని చూపించారు సినిమాలో. సినిమా గురించి చెప్తున్నాను నేను, రియల్గా మాట్లాడలేదు. వాళ్ళందరూ వాళ్ళ కూతురులందరూ. సినిమా చాలా బాగుందండి. మనం ఫస్ట్ పార్ట్తో పోల్చుకుంటే సెకండ్ పార్ట్లో చాలా బాగుంది. ఫస్ట్ పార్ట్లో ఓన్లీ మనకి ఎలివేషన్ వరకు మాత్రమే తీసుకున్నారు. అంటే క్యారెక్టర్ని ఎలివేట్ చేయడానికి, ఆయన జీవితాన్ని ఊరికే చూపించడానికి 3 hours ఊరికే తీసుకున్నారు. సెకండ్ పార్ట్లో మాత్రం చాలా బాగుంది. కాకపోతే ఇంకా 2 hours ముగించడం అనేది మాత్రం నచ్చలేదండి. అంటే మన మహానాయకుడు అంటే ఆయన రాజకీయ జీవితం మొత్తం చూపిస్తారేమో అని చెప్పేసి మనం అనుకుంటాం, కానీ మొత్తం చూపించలేదు. స్టార్టింగ్ ఆయన రాజకీయంలోకి వచ్చిన తర్వాత మొదటి 3 ఏళ్ళు మాత్రమే, అంటే మన ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళకి సొంత గవర్నర్ని పెట్టేసి బర్తరఫ్ చేస్తారు. బర్తరఫ్ చేసి మళ్ళీ బర్తరఫ్ చేసిన తర్వాత దాన్ని ఎదిరించి మనం ఢిల్లీకి వెళ్ళి మన వాయిస్ వాళ్ళకి వినిపించి మన ఎమ్మెల్యేలందరినీ నిలబెట్టుకొని మళ్ళీ మన ప్రభుత్వాన్ని మనం ఎలా తెచ్చుకున్నాం అన్న ఒక్క ఎపిసోడ్ మాత్రమే తీసుకున్నారు. ఇది ఏంటంటే స్టార్టింగ్ మనం చూసాం, బస్ తారకం గారి విజన్లో సినిమా స్టార్ట్ అవుతుంది. అదే బస్సు తారకం గారి విజన్లోనే ఎండ్ అవుతుంది. ఆవిడ చనిపోవడంతో సినిమా ఆపేశారు. అటు కాకుండా ఇంకొంచెం ముందుకెళ్ళి అంటే 89 వరకు రాజకీయాలు ఇంకా బాగా జరిగాయి. 86 తర్వాత ఇంకా చాలా పరిణామాలు జరిగాయి. అవన్నీ చూపించలేదు. నాదెండ్ల భాస్కర్ రావు కానీ విలన్గా చూపించేది ఏం లేదు. ఆయన చేసిందే చూపించారు. ఆయన పర్సనల్ గ్రేస్తో ఏమి చేయడు. అంటే అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఆయన రాజకీయాల్లో ఎప్పటి నుంచో ఉన్నాడు కాబట్టి ఆయనకు తెలుసు. ఈయనేంటంటే ప్రజలకు మంచి చేయాలని చెప్పేసి ఆయనకున్న విజన్ని డైరెక్ట్గా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఆయన సొంత నిర్ణయాల్ని అంటే చెప్తారు. కాకపోతే మామూలుగా ఒక ఏదైనా ఒక వర్క్ చేయాలనుకోండి, అందరి ఒపీనియన్ తీసుకొని తర్వాత ముందుకెళ్తారు కదా మామూలుగా అడ్మినిస్ట్రేషన్లో. అలా కాకుండా ఈయన డైరెక్ట్గా ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఈయన డైరెక్ట్గా ప్రజల్లోకి వెళ్ళిపోతాడు కదా. అదేంటంటే కొంతమందికి నచ్చదు, మామూలు ప్రతి ప్రభుత్వంలో ఉన్నదే. కాకపోతే ఏంటంటే తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఎలా కాపాడారు ఎన్టీఆర్ గారు అనేది ఎస్టాబ్లిష్ చేయడంలో మాత్రం కృషి సక్సెస్ఫుల్ అయ్యారు. లేదు, రాజశేఖర రెడ్డి గారిని ఏమాత్రం నెగిటివ్గా చూపించారు. ఆయన ఆ రోజుల్లో ఏంటంటే ఎక్స్ పార్టీలో ఉన్నారు, ఆయన కొంతమంది ఎమ్మెల్యేలు సపోర్ట్ ఉంది, ఆయన నార్మల్గా చూపించారు. ఆయన వర్క్ ఏంటో ఆయన చూపించారు. రాజశేఖర్ గారిని చేసింది ఏం లేదండి. నేను చంద్రబాబు గారిని బాగా ఎలివేట్ చేశారు. క్యాంప్ రాజకీయాలు అంటాం కదా, ఆ క్యాంప్ రాజకీయాలు అనేది ఎలా జరుగుతాయి అంటే ఎమ్మెల్యేలని హోల్డ్ చేసుకోవడం అనేది ఒక పార్టీ కోసం కాకుండా ప్రజల కోసం ఆ రోజున్న పరిస్థితుల్లో తెలుగుదేశం ప్రభుత్వం ఉంటేనే మనకు గుర్తింపు వస్తుంది. ఆ గుర్తింపు కోసం ఎలా తపన పడ్డారనేది ఆ రోజుల్లో క్యాంప్ రాజకీయాలు అనేది కరెక్ట్. ఈ రోజుల్లో అంటే స్వార్థం కోసం జరుగుతున్నాయి, అది వాస్తవం, అందరికీ తెలిసింది. Subscribe to Friday Poster. 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 Subscribe to Friday Poster for more interesting updates. Subscribe to Friday Poster. Friday Poster. చాలా